ఎంత ఘోరం చూడండి. ఎక్కడిది? వాట్సాప్ పోస్టుతో ఊరేట. ఏమన్యాయం చూడండి. ఇందిరమ్మ ఇల్లు రాలేదట. వాట్సాప్ గ్రూప్లో ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేసిండట. నాకు ఇల్లు రాలేదేంది, నాకు ఇల్లు లేదు కదా అని. వెంటనే కాంగ్రెస్ పార్టీ అభిమానులంతా భగ్గుమన్నారట. సెల్ ఫోన్ లాక్కున్న పోలీసులట. కేసుల భయంతో ఆ యువకుడు బలవన్మరణం చేసుకున్నాడు. ఎక్కడిది? గోవిందరావుపేట. ఎక్కడ గోవిందరావుపేట? ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన చుక్క రమేష్ అట. ఆయన వయసు 25 సంవత్సరాలు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ములుగు జిల్లా ఏంటి ఇది? ఎక్కడిదంతా? సీతక్క గారు మీ ప్రాంతం ఏది? మొన్న కూడా చాలా వీడియోలు వచ్చినాయి ఇలా మొత్తం గోల్మాల్ జరుగుతున్నదని. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడంతో ఆవేదనకు గురైన ఒక యువకుడు తమ గ్రామ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన పోస్టు అతని బలవన్మరణానికి కారణమైంది. బాధితుడి బంధుమిత్రుల కథనం ప్రకారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయికి చెందిన చుక్క రమేష్, ఆయన వయసు 25 సంవత్సరాలు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగిండట. తర్వాత హైదరాబాద్లో కారు డ్రైవర్గా పనిచేసిండు. ఇటీవల చల్వాయికి తిరిగి వచ్చి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుండు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో రమేష్ ఆవేదనకు గురైండు. చల్వాయి సమాచారం పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్లో ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హులకు ఇండ్లొచ్చాయని ఆరోపించారు. ఇదే గ్రూప్లో పస్రా ఎస్ఐ, డిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాంగ్రెస్కు చెందిన వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రమేష్ పోస్టులు పెడుతున్నారంటూ 15 రోజులుగా అతన్ని టార్గెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో న్యూసెన్స్ కేసు అంటూ డయల్ 100కు ఫిర్యాదులు పోయినాయి. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రమేష్ సెల్ ఫోన్ను సీజ్ చేశారు. గురువారం ఠానాకు రావాలని ఆదేశించారు. కేసుల భయంతో రమేష్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ మృతికి పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలే అని ఆరోపిస్తూ మృతుడి బంధువులు, బీఆర్ఎస్ నేతలు గ్రామంలోని 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రమేష్ అమ్మమ్మ విశాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి వద్ద రమేష్ మృతదేహానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రమేష్ మృతికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలని, అతని కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎవడెవడైతే ఆ గ్రూప్లో ఆఫీసర్లు ఎవరైతే అరెస్ట్ చేసిర్రో వాళ్ళందరి మీద కేసు బుక్ చేయాలి. వాళ్ళందరి మీద మర్డర్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఇల్లు రాలేదన్న ఆవేదనతో ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఆ ఇంటికి పోవాలా. మీరు ఒకవేళ లీడర్లు అయితే మీకు ఒకవేళ బాధ్యత ఉంటే ఆ ఇంటికి పోవాలా. ఇల్లు ఎందుకు రాలేదు నీకు అనేది చెప్పాలా. నీకంటే దారుణమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారా బాబు, నీకు రాలేదని చెప్పాలా. ఇతనికంటే దారుణమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు లేరు, ఇల్లు లేదు, ఏదో పని చేసుకొని బతుకుతున్నాడు. సరే, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటే నీకు నెక్స్ట్ లిస్ట్లో వస్తుందని ఆయనకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఏం దుర్మార్గం ఇది? నాకు తెలిసి నమస్తే తెలంగాణలో రాసి ఉండాలి వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి ఈ వార్త అవసరం కాబట్టి. రాసి రైలు ఇగో. కార్యకర్తనే బలిగొన్న కాంగ్రెస్ నేతలు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం. నేతల వేధింపులు, పోలీసుల బెదిరింపులు. మనస్తాపంతో చుక్క రమేష్ ఆత్మహత్య. జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఎంత పిల్లగాడండి, 25 సంవత్సరాల బాబు. మీకు పోస్ట్ పెడితేనే ఆగమాగం అవుతారేంద్ర నాయన. గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతున్నది. ఒక వాట్సాప్ పోస్ట్ని డైజెస్ట్ చేసుకోలేని నాయకులు మీరు ఒక నాయకులా, లీడర్లా? ఇందులో అవినీతి జరుగుతలేదా ఇందిరమ్మ ఇళ్ళల్లో? ఇదే ములుగు నియోజకవర్గం నుంచి చాలా వీడియోలు వచ్చినాయి కదా, ఇదే ములుగు జిల్లా నుంచి. మాకు ఇల్లు రాలేదు, అమ్ముకున్నారని. ఎవరి చేతిలో పెట్టింది మొత్తం వ్యవస్థ? ఇందిరమ్మ కమిటీల చేతిలో పెట్టింది. ఎవరు ఇందిరమ్మ కమిటీలకు అధ్యక్షులు, మెంబర్లు? కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఎమ్మెల్యే ఎవరికి చెప్తే ఆ ఇందిరమ్మ ఇల్లు అధ్యక్షుడు ఎవరికి చెప్తే వాళ్ళకి వస్తాయి. ఎమ్మెల్యే ఎవరు? మీ పార్టీ నాయకుడే. ఆయన అధ్యక్షుడు ఎవరు? మీ పార్టీ నాయకుడే. ఎవరికి ఇష్టం వచ్చింది వాడు రాసుకున్నాడు. సరే, అర్హులకు కూడా కొంతమందికి వచ్చిండొచ్చు, అనర్హులకు కూడా వచ్చింది. అన్యాయంగా చంపిరు కదా. మర్డర్ కేసు పెట్టాలి అందులో ఉన్న పోలీసుల మీద కూడా. ఎవరెవరైతే పోలీసులు ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి మీరు ఇప్పుడు పోస్ట్ పెడితే ఏందని, పోస్ట్ పెట్టినోని మీరు పోలీసులు యాక్షన్ తీసుకో. అవును, సోషల్ మీడియా ఆయన పోస్ట్ పెట్టి రైట్ ఆయనకుంది. నీకు ఒకవేళ పోస్ట్ నచ్చకపోతే నువ్వు ఎగ్జిట్ అయిపో. గింత ఘోరం ఉంటుందా అసలు? ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉన్నట్టున్నది, ఒక్కసారి చూద్దాము.
ఇగో ఇదేంది కేసు ఇది? ఇదేనా? ఇది కాదులే. ఓకే, చలో మాట్లాడదాం. ఇది చాలా దారుణమైన విషయం. సీతక్క గారు ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. అసలు మీరు చెప్పండి, అసలు ఇందిరమ్మ కమిటీల దాంట్లో ఏం జరుగుతున్నది? నిజమేనా ఇది? ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారం సంబంధించి మీ గ్రామంలో ఏం జరుగుతుందో ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయండి. ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నదా లేకపోతే ఏం చేస్తున్నారు? అర్హులైన వాళ్ళకి వచ్చినా రద్దు చేసి మరీ ఏడిపిస్తున్నారట ఇందిరమ్మ ఇండ్ల విషయంలో. ఏం దారుణం ఇది? ప్రతి మండలంలో ఇదే పరిస్థితి. గొట్టుముక్కల జ్యోతి గారు చెప్తున్నారు. జాన్జీ మహిళలకు ఫ్రీ బస్ అంటారు, కానీ బస్ స్టాండ్ మాత్రం ఉండదు. వానకి ఎండకి రోడ్డు మీద బస్ కోసం వెయిట్ చేయాలి. రుణమాఫీ చేస్తారా చేయరా అది చెప్పండి ఫస్ట్. 2 లక్షలు చేసిన కాడికే ఇక మళ్ళీ చేయరు. ఇక డౌట్ ఏముంది అందులో? మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కదా అందులో. ఇక మనం మాట్లాడాల్సింది ఎంత మాట్లాడినా వాళ్ళు సౌండే లేదు కదా. నేను అడుగుతున్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విషయంలో మీ గ్రామంలో ఏం జరుగుతుందో దాని గురించి కమెంట్ పెట్టే ప్రయత్నం చేయండి. అన్న, మా ఊళ్ళో అన్ని బీఆర్ఎస్ వాళ్ళకే ఇండ్లు వచ్చినాయట. ఏ ఊరది? వీ నీడ్ కాల్స్ రఘు గారు సో దట్ వీ కెన్ టెల్ యూ అవర్ ప్రాబ్లమ్స్, అదర్వైజ్ వీ విల్ ఆల్సో డై. విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. తప్పకుండా ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో పార్టీ మారింది, దోపిడీ మారలే. భువనగిరి మండలం బస్వాపురం గ్రామం. మా ఊర్లో పార్టీలకు అతీతంగా ఇచ్చాం ఇందిరమ్మ ఇండ్లు. మొదట విడత 35 వచ్చినాయి. పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ ఇచ్చినవట. పాండు గారు చెప్తున్నారు. పాండు నిజమే అన్న. సర్పంచ్ ఎలక్షన్స్ ఇంకా పెట్టరా? సర్పంచ్ ఎలక్షన్ల డేట్ ఎప్పుడు వస్తుంది? నాకు తెలిసి జూలై ఆగస్ట్ లోపు వచ్చేస్తుంది. వాళ్ళకి కావాల్సింది జేజేలు కొట్టడం. నిజాలను రాజకీయ నాయకులు తట్టుకోరు. అలాంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు? నిజాన్ని ధైర్యంగా స్వీకరించిన వాడే అసలైన లీడర్. అది కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియకుండానే ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయట. మెట్టు అశోక్. కొన్ని జిల్లాల్లో చాలా దారుణంగా ఉన్నది. సరే, ఒక్కొక్క చోట గ్రామంలో ఉన్న వాళ్ళు బలంగా ఉండి ఫైట్ చేస్తే కమిటీ అయినా ఏం చేస్తుంది? అట్లాంటి దాంట్లో అర్హులకు వచ్చింది. మా ఫ్రెండ్కు మొదటి లిస్టులో పేరున్నది, మరి ఇప్పుడు అసలే లేదు. ఆమనగల్ రంగారెడ్డి అట. సో చాలా దారుణం ఇది. ఎందుకంటే అన్యాయంగా ప్రాణం తీసిరు కదా. అందరి మీద కేసులు బుక్ చేయాలి. ఇది అలవాటుగా మారిపోయింది. రేపు పొద్దున ఎవడన్నా ఇప్పుడు వాళ్ళ మీద మర్డర్ కేసు పెడితే రేపు పొద్దున ఎవడన్నా ఇట్లాంటి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద ప్రతిసారి అటాక్ చేయకుండా ఒక ఇదన్న ఉంటుంది.